ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. శుక్రవారం సాయంకాలపు శుభములు మీకు అందరికీ కలుగును గాక. ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సులేఖ జయకాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెరలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయమున ప్రభా మరొకసారి మీ సన్నిధిలో నా తండ్రి మేమంతా కూడా మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు శుక్రవారం నాయన, ఉపవాస కూడిక, ప్రార్థన కూడిక నాయన, మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప సమయము నాయన. నా తండ్రి యేసయ్య మాతో పాటు ఈ కూడికలో ఎంతమంది అయితే పాల్గొంపులు పొందుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీ యొక్క తోడు నీడ, మీ ప్రసన్నత, మీ సన్నిధి మాతో ఉంచి మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సులేఖ జయకాంత్ చదివి వినిపిస్తుంది. నేటి ఆరాధన కొరకు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలకుల దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. యేసయ్య, ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమంలో ప్రభా మీరే తోడుగా నీడగా ఉండి ప్రభా, నా నోటి బూరగా ఉండి మీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి మనము ఎందుకు స్తుతించాలి అన్న కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. దేవుడు నమ్మదగినవాడు, మన ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు దేవుడు నమ్మదగినవాడు అంటే మన పాపములను క్షమించటంలో యేసయ్య నమ్మదగినవాడు. మనము ఈ వాక్య భాగంలో చదివినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల నమ్మదగినవాడు, మన పట్ల నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమించి సమస్త పాపము నుండి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి మనము ఆయనను స్తుతించాలి. మనకు తెలుసు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి మనకందరికీ తెలుసు. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం ఈమె తప్పు చేసిందని చెప్పి ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను శిక్షించాలని, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని పెద్దలందరూ నిర్ణయించుకుంటారు. అప్పుడు దేవుడు ఆమెను రక్షిస్తాడు. ఏ విధంగా అంటే, ఎవరైతే మీలో పాపము లేని వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఆమె మీద మొదటగా రాయి వేయండి అన్నప్పుడు ఎవరు కూడా రాయి వేయలేదు. అప్పుడు దేవుడు అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను. మనము ఈ యొక్క భాగాన్ని గమనించినట్లయితే చదువు. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను,
పాపము చేయకుండుమని నీవు వెళ్ళి ఇక పాపము చేయకుండువని ఆమెతో చెప్పెను. ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగములో దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని రక్షిస్తున్నాడు, పవిత్రులుగా చేస్తున్నాడు. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని శిక్షించకుండా దేవుడు ఆమె పాపాలన్నిటిని కూడా క్షమించగలిగినాడు. అందుకోసమే దేవుడు నిన్ను శిక్షించను అని చెప్తున్నాడు. ఎవరు మనల్ని శిక్షించగలుగుతారు అంటే పాపము లేనివారు. కాబట్టి పాపము లేనివాడు యేసయ్య. అలాంటి యేసయ్యనే నేను నిన్ను శిక్షించను, ఇక నుండి నువ్వు పాపము జోలికి పోవద్దు అంటున్నాడు. ఆనాటి నుండి దేవుడు ఆమె పాపాలన్నింటినీ క్షమించి ఆమెను పవిత్రురాలిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అంతే. మనం ఏదైనా తప్పులు అపరాధములు చేసినప్పుడు దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకోవాలి. ఆయన రక్తం చేత మన పాపాలని కడుక్కోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపాలను క్షమించి మనను పవిత్రులుగా చేసినటువంటి దేవాది దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే హెబ్రీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో గమనించినట్లయితే హెబ్రీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇక్కడ మనం ఈ వాక్య భాగంని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేయటానికి మనలో ఒక్కడిగా దేవుడు మన మధ్యకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం ముందుగా గమనించినట్లయితే ఆయన ఒక నర మాంసం గలవాడిగా, ఒక మానవునిగా శరీరధారి అయి మన మధ్య నుండి మనల్ని పవిత్రులుగా చేయటానికి, మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేయటానికి దేవుడు మన మధ్యకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవాది దేవుని మనము స్తుతించాలి. ఆయన నామాన్ని మనము ఘనపరచాలి. మనము ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాము, ఏ విధంగా మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, ఒక్కసారి మన జీవితాలను మనము సరి చేసుకునే వారిగా మనము ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే దేవుడు నమ్మదగిన వాడు, మన పక్షాన విజ్ఞాపన చేయగల దేవుడు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు. దేవుడు మన పాపాల నుండి మనల్ని విమోచించటానికి, మనల్ని రక్షించటానికి దేవుడు మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తుంటున్నాడు. ఒక నరవతారిగా ఈ లోకానికి వచ్చి మన పక్షాన్ని దేవుని విజ్ఞాపన చేస్తుంటున్నాడు. కాబట్టి అలాంటి యేసయ్యను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పాపాల నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనము ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబ విషయంలోనైతేనేమి, మన జీవితంలోనైతేనేమి, మనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన జీవితంలో ఏ వాగ్దానం అయితే మనకిచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగాన్ని గమనించినట్లయితే వారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మీ యొక్క బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే ఐగుప్తు దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అన్న వాగ్దానం ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు. దేవుడు వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు మన దేవుడు. అంతేకాదు, అబ్రహాము జీవితంలో అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం ముసలి వయసులో
దాదాపుగా 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను అని. అంతేకాదు, నీకు ఇస్రాయేలులంతా జనాంగంగా నువ్వు పిలువబడతావని చెప్పాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనము దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఏ విధంగా మన జీవితాలు ఉంటున్నాయి? ఎన్నో మేలు ఉదయం నుంచి మనము రాత్రికాలం వరకు మన జీవితాంతము మనము మనము చూసుకుంటే, మన జీవితాన్ని చూసుకుంటే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు మన జీవితంలో చేసి ఉంటాడు. ఆ మేలన్నిటిని బట్టి మనము దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏ విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మన దేవుడు రాకడ పర్యంతంలో మనల్ని కాపాడటంలో నమ్మదగిన వాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం, 1వ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నాడు. రాకడ పర్యంతము మనము ఏ విధంగా ఉండాలి అంటే, పరిశుద్ధపరచునుగా మీ ఆత్మయు జీవమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉండాలి. ఆయన రాకడ పర్యంతం మనల్ని కాపాడడంలో ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనము దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ విధంగా మన జీవితాలు ఉంటున్నాయి? ఒక్కసారి మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. మన జీవితం ద్వారా దేవుని మనము అడుగుదాం, దేవా నా జీవితం ఇలా ఉంది ప్రభువా, నా జీవితాన్ని సరిచేయి ప్రభువా అని దేవాతి దేవుణ్ణి మనము అడుగుదాం. ప్రతి ఒక్కరము మనము దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన ద్వారా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం ప్రభువా అని ప్రతి ఒక్కరము మొదటగా ఆయన మన పాపాలను క్షమించటంలో నమ్మదగిన వాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనకు ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా దేవాతి దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడు. కాబట్టి దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలన్నిటిని బట్టి మనము దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్య చేసిన ప్రతి మేలుని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరము ఆయన నామము ఉన్నతమైనది, ఆయన నామము ఘనపరచదగినది, ఆయన నామము గొప్పది. కాబట్టి దేవుని నామానికి ఎల్లప్పుడూ జయము జయమని మనము పాడుతూ దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. మన దేవుడు నమ్మదగిన వాడు, మన పాపాల నుండి మనం క్షమించే దేవుడు. అంతేకాదు, మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చిన మన దేవుడు నమ్మదగిన వాడు. మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి నీ ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించు. ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇప్పుడే అనుగ్రహిస్తాడు. ఆ సమస్యకు ఇప్పుడే దేవుడు నీకు పరిష్కారం చూపే దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, జయము జయము దేవునికి అని పాట పాడుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు
నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసయ్యా పాపం నుండి విడిపించిన దేవా నీ నామము స్తోత్రం ప్రభువా. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును. అవును తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నీలో నుండి రక్షించును క్రీస్తు యేసయ్యా స్తోత్రం ప్రభువా. నిత్య నరకాగ్ని నుండి రక్షించిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. సాతానుపై అధికారం ఇచ్చిన దేవా మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ప్రభువా. శక్తి కలిగినటువంటి యేసు నామము జయము జయము ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. శత్రు సమూహాలపై ప్రభువా విజయం ఇచ్చిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. థ్యాంక్ యూ జీసస్. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తోత్రం ప్రభువా. ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశం మీ సింహాసనము, భూమిని పాదపీఠమని సెలవిచ్చిన గొప్ప దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. భూత వర్తమాన భవిష్యత్కాలం సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో నిత్యము నిరంతరము పోయబడుతున్న దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా అవస్థలు మా ఇబ్బందులు ఎరిగిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపం నుండి రక్షించిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మా పక్షాన విజ్ఞాపన చేయి దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవా స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ప్రభువా మా జీవితాలలో మా కుటుంబాలలో ప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఈ యొక్క చిన్ని స్తుతి అర్పణ నీ సన్నిధిలో యేసునామమున అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే చేసి స్తోత్రం ప్రభువా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే చేసి శిలువ రక్తమే చేసి స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. స్తోత్రం ప్రభువా. దావీదు మహారాజు అంటున్నాడు, స్తుతించడానికి నా పెదవులు తెరవమని. ఇంకా ఎవరైతే మౌనంగా ఉంటున్నారో వారందరూ పెదవులు తెరిచి వందనాలు యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ అని దేవుని పాటలతో దేవుని స్తుతిద్దాం మరొకసారి. స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు. అవును తండ్రి యేసయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా. స్తోత్రం ప్రభువా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినవి, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, యేసయ్యా స్తోత్రం ప్రభువా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం ప్రభువా. నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి పరిశుద్ధ దినాన ప్రభా, మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు మాకందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజముగా ప్రభా, మీ జీవమైనటువంటి సన్నిధిలో నిలవబడి నా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు ప్రభా మీరు మాకందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా నాయన, మీరు లేని రోజులు ప్రభా, మీరు లేని క్షణాన్ని మేము ఊహించుకోలేము నాయన. అనుదినము అనుక్షణము ప్రభా కాచి కాపాడుతూ ముందు నుండి నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా కష్టాల్లో తోడుగా ఉన్నావు నాయన, మా కన్నీటిలో తోడుగా ఉన్నావు నాయన, మా బాధల్లో తోడుగా ఉన్నావు నాయన, మా అనారోగ్య పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంత గొప్ప దేవుడవు నాయన, సజీవుడైన దేవుడవు ప్రభా మీరు మాకు ఉన్నందుకు స్తోత్రాలు నాయన. వాక్యంలో సెలవిచ్చారు నాయన, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని చెప్పారు ప్రభా. ఈ రోజు మేము నమ్ముతున్నాము నాయన, మీరే మా దేవుడవు నాయన, మరి మాకు ముందుండి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా నాయన. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనుక్షణము ప్రభా మా కుటుంబాల చుట్టూ లేక దేవదూతల కంచెను వేసి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నీవే నాయన. ఈ రోజు మేము నిలబడి ఉన్నామంటే మీ యొక్క కృపనే నాయన. మాకు మంచి ఆరోగ్యం ఉందంటే మీ దయనే నాయన. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా మరొకసారి ప్రభా మీ సన్నిధిలో అడుగుతున్నాం నాయన, ఇంకా మాలో మీకు అయిష్టమైన ఏమైనా ఉంటే వాటి అన్నిటిని తొలగించండి. సిల్వ రక్తం చేత ప్రతి బిడ్డను ప్రోక్షించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీకు రక్తంతో ప్రోక్షించండి నాయన. శారీరకంగా బలపరచండి, మానసికంగా బలపరచండి, ఆత్మ బలముల చేత నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. మేమంతా కూడా సిద్ధపడే మనసును దయచేయండి. మీ రెండవ రాకడ కొరకు ప్రభా మీ కొరకు ఎదురు చూసే సంఘములో మేము ఉండకు మీకు కృప చూపండి నాయన. యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని నా తండ్రి మాతో పాటు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి మీ మేలుల చేత తృప్తిపరచమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభువా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరొకసారి దేవుని మనం స్తుతిద్దాం, దేవుని ఆరాధనలో చేద్దాం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములై కాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములై కాటినను, వరదవలే భక్తిహీనులు వాచిన
ఆశ్చర్యకర రచనకర్త మీకు వెళ్తున్నాం తండ్రి, బలవంతుని నిచ్చుడకు తండ్రి మీకు వెళ్తున్నాం తండ్రి, దేవతని లాజనప్పుడు తండ్రి మీకు వెళ్తున్నాం తండ్రి, కెరుబు చెరుపు తండ్రి మీకు వెళ్తున్నాం తండ్రి, దేవతని ఎంతమంది కాపాడుతున్నందుకు మీకు వెళ్తున్నాం తండ్రి, దేవతని మమ్మల్ని మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని ఆరాధన పాల్గొంటున్నందుకు మీకు వెళ్తున్నాం తండ్రి, మాటపాడు ఎవరైతే ఆరాధన పాల్గొంటున్నారో వాళ్ళందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని అందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని 2 రోజుల నుంచి వాక్యం చెప్తున్నాం తండ్రి, దేవతని ఇంకా ముందు దేవతని మా దేవతని మా డాడీకి మా దేవతని అలాగే మా అమ్మకి శక్తిని ఏమని వేడుకుంటున్నాం తండ్రి, ఇంకా వాక్యం చెప్పేదానికి శక్తిని ఏమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని అందరినీ కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, ప్లీజ్ తండ్రి, దేవతని అలాగే దేవతని ఎవరిలో వ్యాధి వస్తుంది తండ్రి, దేవతని వాళ్ళకు దేవతని ఎవరితో వచ్చిందో దేవాలందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని కాపాడమని వేడుకుంటున్నాం, కరోనాకి తొందరగా దేవతని కరోనాలో తొందరగా అంతమే తడుచుకోమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని మీరే దేవతని చాలా మంది సమస్యలు ఉంటున్నారు తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, అందరినీ మీరు కాపాడుతున్నందుకు దేవతని మా కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని మీరు వాక్యం చెప్తున్నాం తండ్రి, మీకే వేలాలు ఉన్నాం తండ్రి, మీరు ఆకలి చాలా సమయం పొందండి, మేమందరం మీద భయభక్తులు కలిగి ఉండేటట్టు చేయమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని మీరు అందరినీ కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని మీకే వేలాలు ఉన్నాం తండ్రి, ప్లీజ్ తండ్రి, దేవతని నా శత్రు దేవతని నన్ను చుట్టుముట్టిన దేవతని మీరు నన్ను కాపాడుతున్నందుకు మీకే వేడుకుంటున్నాం తండ్రి, ప్లీజ్ తండ్రి, దేవతని మీరు నన్ను కాపాడుతున్నందుకు మీకే వేడుకుంటున్నాం తండ్రి, దేవతని మీరే దేవతని వాక్యం శ్రద్ధగా ఉంటారు సుమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని ఏడవలసిన వాక్యం శ్రద్ధగా ఉంది దేవతని మీరు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని కరోనాకి తొందరగా వ్యాక్సిన్ తరచుమని వేడుకుంటున్నాం తండ్రి, దేవతని ఎవరికి కరోనా రాకుండా వేడుకుంటున్నాం తండ్రి, దేవతని మీరే దేవతని ప్రార్థన ఆలకిస్తాను దేవతని అలాగే దేవతని బ్లడ్ రిజల్ట్స్ దేవతని ఎవరైతే మీకు దేవతని ఎవరైతే సిక్కుని ప్రార్థిస్తున్నారో అందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి, అందరికి సిరిచుతోని వేడుకుంటున్నాం తండ్రి, చాలా మంది మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ప్లీజ్ తండ్రి, దేవతని ఎవరికి ఉద్యోగం అందరికి ఉద్యోగం ప్రసాదిస్తున్నందుకు మీకు అందరినీ నమ్మికించిన తండ్రి, దేవతని ఉద్యోగం ప్రసాదిస్తున్నందుకు మీకు వెళ్తున్నాం తండ్రి, ప్లీజ్ అందరినీ కాపాడమని ఆశ్రయించమని యేసు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం ప్రభువా, థాంక్యూ జీసస్, హల్లెలూయా, యేసు రక్తమే స్తోత్రం ప్రభువా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, నీవు తప్ప మాకు ఎవరున్నారు? థాంక్యూ జీసస్, హల్లెలూయా, మా సమస్యలకు పరిష్కారం చూపగల దేవా, నాకెవరున్నారు నా ప్రభు, స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్చెను నీ సన్నిధిలో, నీ సంగములో నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో స్తుతి పాత్రుడా. మమ్మల్నిగా ప్రేమిస్తున్న తండ్రి మీకే వేలాది దేవ, తలగానే చేసినట్టు కానీ తోపుగా చేయనున్న దేవ, స్తోత్రం దేవ, మీకే వేలాది దేవ, కొట్లాది వందనాలు దేవ, ప్లీజ్ దేవ, ఈరోజు మేము ప్రేయర్ చేసుకుంటుండగా ప్రేయర్ అంతట్లో మీరే మమ్మల్ని అందరినీ కాపాడి ఆశించినందుకు మీకే వేలాది వందనాలు దేవ, ప్లీజ్ దేవ, మేము రోజు చెప్తున్న ప్రోగ్రామ్ బట్టే కాపాడి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ, ప్లీజ్ మీరే అలాగే ఏలూరులో జరిగిన ఒక ఆ వ్యాధిని బట్టి మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవ, ప్లీజ్ దానివల్ల బాధపడుతున్న ప్రజలందరినీ కాపాడి ఆశించమని వేడుకుంటున్నాం దేవ, ప్లీజ్ మా ప్రోగ్రామ్ అంతట్లో మీరే కాపాడి ఆశించండి దేవ, మేము రోజు చెప్పుకొచ్చుండగా మీరే మాకు ఆ శక్తిని అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనాలు దేవ, ప్లీజ్ మేము ఇలాగే ఇంకా ఎన్నో ప్రేయర్ చేసుకోవాలని వేడుకుంటున్నాం దేవ, ప్లీజ్
మీరే ఈ ప్రోగ్రామ్ అంతట్లో కాపాడేందుకు మీకే వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుని ఎదుట ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా దోషులను క్షమించిన ప్రకారం మాకు క్షమించుము. మనం శోధనలో కాకి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, స్తుతి ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షాంగు కృమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.